అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథతోటి మనం అసలు విషయంలోకి వెళ్దాము. ఒకానొకప్పుడు ఒక సోమరిపోతున్నటువంటి రైతు ఉండేవాడు. తనకి మంచి వ్యవసాయ భూమి ఉంది. తను కష్టపడి పనిచేసి తన భార్య పిల్లలని బాగా చూసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయకుండా సోమరిగా బద్ధకంగా రోజులు గడిపిస్తుండేవాడు. తన వ్యవసాయ భూమిలో ఒకరోజు చెట్టు కింద హాయిగా పడుకొని ఆకాశంలో చూసుకుంటూ పగటి కలలు కనుక్కుంటూ బద్ధకంగా నిద్రపోతున్నాడు ఒకరోజు. అయితే వాళ్ళ వ్యవసాయ భూమికి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో నుంచి ఒక కుందేలుని తరుముకుంటూ ఒక నక్క అతడు ఉన్నటువంటి చెట్టు వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. నక్క వెంటబడేసరికి కుందేలు ఏంటి చాలా వేగంగా పరిగెడుతూ ఇతను ఉన్నటువంటి ప్లేస్ దగ్గర వైపు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. సో వేగంగా పరిగెడుతూ అతడు ఒక చెట్టు కింద పడుకున్నాడు కదా. సో ఆ టెన్షన్లో తను నక్క నుంచి కాపాడుకోవాలి అన్న టెన్షన్లో చూసుకోకుండా ఆ చెట్టుకి గట్టిగా గుద్దుకొని కింద పడి చచ్చిపోయింది. ఇంతలో ఆ శబ్దానికి ఈ సోమరి రైతుకి మెలకు వచ్చేసింది. చూశాడు, కుందేలు చనిపోయింది. అబ్బా, చాలా హ్యాపీ అయ్యాడు. నేను వేటాడకుండానే ఏ శ్రమ చేయకుండానే నాకు కుందేలు వచ్చి నా ముందర పడి చనిపోయి ఉంది కదా. సో ఈరోజు నాకు పండగే అనుకొని ఆ కుందేల్ని తీసుకొని పోయి చక్కగా వండుకొని తినేసి ఆ చర్మాన్ని అమ్ముకొని ఇలా ఒక 2 days బాగా ఎంజాయ్ చేశాడు. కుందేలు దొరికినందుకు ఆ కుందేలు మాంసంతో 2 రోజులు చక్కగా ఎంజాయ్ చేశాడు. ఇక ఏం చేశాడు అంటే మళ్ళీ 2 రోజులు కాగానే మళ్ళీ వచ్చి ఇలాగే రోజు ఒక కుందేలు వచ్చి నాకు తగులుతుందేమో, తగిలితే బాగుండు అని చెప్పేసి అదే చెట్టు కింద రోజు కాపు కాయడం మొదలుపెట్టాడు. ఇంకా తన వ్యవసాయ భూమిని పట్టించుకోవట్లేడు, ఏది లేదు. రోజు ఇలా ఏదో ఒక ఆహారం దొరికితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ లోపు ఏమైపోయింది, రోజులు వెయిట్ చేస్తున్నాడు కానీ తనకు అంతకుముందు దొరికినటువంటి కుందేలు దొరకలేదు. తన వ్యవసాయ భూమి కాస్త బీడు భూమిగా మారిపోయింది. కలుపు మొక్కలన్నీ పెరిగిపోయాయి. మొత్తం కూడా వ్యవసాయానికి పనికి రాకుండా మొత్తం కూడా కలుపు మొక్కలతో నిండిపోయింది. ఇటు చూస్తేనేమో తను ఎదురు చూసినటువంటి కుందేలు కూడా దొరకట్లేవు. సో మన జీవితంలో అదృష్టం కూడా ఈ కుందేలు లాంటిదే. చాలామంది ఏ పని చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా తన బాధ్యతల్ని మరిచి కేవలం అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్టం అనేది ఇప్పుడు మనం కథలో చెప్పుకున్నటువంటి అకస్మాత్తుగా వచ్చి పడే ఒక కుందేలు పిల్ల లాంటిది. ఇక్కడ ఈ కథలో కుందేలు లాంటిది ఎప్పుడూ రావాలని లేదు. ఎప్పుడో ఒకసారి మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండా మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించకుండా అలా టక్కున వచ్చి ఇలా తగిలి అలా వెళ్ళిపోతుంది. అంతేకాని ఎల్లప్పుడూ అలా రాదు. అదృష్టం అంటే ఏంటి? అదే ఆ రైతు అలా బద్ధకంగా ఉండకుండా సోమరిపోతుగా ఉండకుండా తనకుండేటువంటి వ్యవసాయ భూమిలో కష్టపడి ఆ పంట పండించుకుంటే తను హ్యాపీగా ఉండేవాడు, తన కుటుంబం హ్యాపీగా ఉంటుండే, తను కొన్ని డబ్బులు సంపాదించుకునేవాడు కదా. కానీ తను ఏం చేశాడు, కేవలం ఇలాంటి కుందేళ్ళు రోజు దొరుకుతాయేమో అంటూ పగటి కలలు కంటూ చెట్టు కింద నిద్రపోయేవాడు. సో మనలో చాలామంది కూడా ఏంటి అంటే ఈ అదృష్ట దురదృష్టాల మీద ఖచ్చితంగా ఎక్కడో కూడా మనకు వినపడుతూనే ఉంటాయి. ఎవరైనా బాగా కష్టపడి ఎదిగితే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు. కానీ నేను కష్టపడలేదు కాబట్టి నేను ఎదగలేదు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయరు. నిజానికి అదృష్టం ఎక్కడూ లేదు, మన కష్టంలోనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత అదృష్టవంతులం. ఖచ్చితంగా కష్టానికి ఫలితం ఉంటుంది కాబట్టి మనం కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనకి అది ప్రతిఫలిస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా కేవలం
తన తలరాతని దురదృష్టాన్ని నిందించుకుంటూ కూర్చుంటే అందరి జీవితాలు కూడా ఈ సోమరి రైతులాగానే అయిపోతుంది. ఆ పొలం ఎలా బీడు పాడిపోయిందో జీవితాలు కూడా బీడుగా మారుతాయి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉండదు, మన హార్డ్ వర్క్లో ఉంటుంది. ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం అనే దాన్ని నమ్ముకొని, తమ కష్టాన్ని నమ్ముకొని ఎంతోమంది ఎదిగారు, ఉన్నత స్థానానికి చేరారు. అసలు నువ్వెందుకు పనికిరావు అని వెలివేయబడ్డ వాళ్ళు గొప్ప హీరోలుగా ఎదిగారు. ఒక అమితాబ్ బచ్చన్ని తీసుకోండి, ఒక మెగాస్టార్ చిరంజీవిని తీసుకోండి. వీళ్ళందరూ కూడా, ఇంకా చాలామంది, రజనీకాంత్ గారు, వీళ్ళంతా కూడా ఏంటి, ఒకప్పుడు వాళ్ళ రూపాన్ని చూసి, వాళ్ళ గొంతును చూసి మీరు పనికిరారు అని వెలివేయబడ్డ వాళ్ళే. కానీ అక్కడితో ఆగిపోలేదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేశారు. తమను తాము సానబట్టుకొని తనను తాను ఒక గొప్ప వ్యక్తిగా నిరూపించుకున్నారు. ఎవరైతే వెలివేశారో వాళ్ళ చేతనే మళ్ళీ ఆహ్వానించబడ్డారు. ఎంతోమంది యొక్క జీవిత చరిత్రలు చూడండి. ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళారు. నేల నుంచి మొదలై ఆకాశానికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వాళ్ళు ప్రపంచాన్ని శాసించేటటువంటి ధనవంతులయ్యారు. ఏమీ రాని వాళ్ళు ఏదో అయ్యారు. బూట్ పాలిష్ చేసుకున్నటువంటి అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. వీళ్ళంతా అదృష్టాన్ని నమ్ముకోలే, తమ సంకల్పాన్ని నమ్ముకున్నారు, తమ హార్డ్ వర్క్ని నమ్ముకున్నారు, కష్టపడ్డారు. కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు, వెంటనే ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ కంపల్సరిగా సహనంతో ఎదురు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది మనకి. కాబట్టి అదృష్టము అనేది మనకు వచ్చి తలుపు తట్టాలి. ఇందాక చెప్పుకున్నటువంటి కథలోలాగా మనం ముందు వచ్చి పడిపోవాలి అని ఎవ్వరు కూడా ఆశించకూడదు. మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. ఆ పోరాటమే అదృష్టంగా మనం భావించాలి. అదృష్టం అనేది ఉండదు, అకస్మాత్తుగా వచ్చిపోతుంది అంతే, ఏదో కొద్ది మందికి. అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళని చూసి అబ్బో వాళ్ళకి ఎంత అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం వేస్ట్ చేసుకుంటాం. ఎవరితో పోల్చుకోవద్దు. నిజంగా ఇలా అకస్మాత్తుగా ఎవరికైనా సరే అదృష్ట కుందేళ్ళు ఎదురైతే వాళ్ళతో మన జీవితాన్ని పోల్చుకోవద్దు. అసలు కంపారిజనే ఉండొద్దు. ఎంతసేపు నీ హార్డ్ వర్క్ మీద నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రయాణిస్తున్నావు, దీని మీదే మనం ఫోకస్ పెట్టాలి. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మనం చేస్తే, మనం కష్టపడితే, మనం ఆలోచిస్తే మార్గాలు లేకుండా ఉన్నాయా? ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది కూడా మంచి మార్గాలు, మనం ఎదగడానికి ఉపయోగపడే మంచి మార్గాలు ఉన్నాయి. చూడండి, ఎంతోమంది జీవిత చరిత్రలు, కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాళ్ళు ఎక్కడో సున్నా స్థానంలో, సున్నా కంటే కింది స్థాయి నుంచి కూడా మైనస్ స్థాయి నుంచి మొదలు పెడతారు. జీరో నుంచి హీరోలు అయినటువంటి వాళ్ళని మన కళ్ళ ముందు చూస్తుంటాము. అమ్మో వాళ్ళు ఎదిగిపోతున్నారని మనమే అనుకుంటుంటాము. వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వీళ్ళ గురించి ఆలోచిస్తూ, మన దురదృష్టాన్ని తిట్టుకుంటూ, మన అదృష్టం కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపేస్తాం. చివరికి ఏంటి చెప్పండి, కాలం ఐస్లాగా కరిగిపోతుంది, మన జీవితం అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, జీవితం అంతా కూడా నిస్సారంగా గడిపేస్తాం. ఇంకేమీ మిగలదు అక్కడ. చివరికి చూసుకుంటే నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. కంపల్సరిగా ప్రతి మనిషి కూడా కష్టపడే తత్వాన్ని అలవరుచుకుంటే ఏదో ఒక స్థాయిలో నిలబడగలుగుతాడు. మనం సంతోషంగా బ్రతకడానికి మనకు కావలసినంత సంపాదించుకోగలుగుతారు. కాబట్టి అదృష్టం కోసం ఎదురు చూడకుండా, అలా అకస్మాత్తుగా వచ్చేటటువంటి అదృష్ట కుందేళ్ళ కోసం ఎదురు చూడకుండా కష్టపడాలి. ప్రతిరోజు కష్టపడాలి. మన మనసుకి, మెదడుకి ఎప్పుడు కూడా చురుకుగా ఉంచుకుంటూ, కొత్తగా ఆలోచిస్తూ, ఒక విషయంలో మనం ఓడిపోయాము, నెక్స్ట్ ఏం చేయాలి, అక్కడికే జీవితం ఆగిపోదు. ఇక్కడ ఓడిపోయావు అంటే ఇంకెక్కడో గెలుస్తావు అని నమ్మకం పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనకి
సరికానటువంటి రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఓడిపోతుండొచ్చు, పదే పదే ఓడిపోతుండొచ్చు. కానీ మళ్ళీ ఆలోచించాలి, సరే ఇది నేను ఈ రంగంలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను కాబట్టి ఇంకొక రంగంలోకి నేను వెళ్ళాలి. మనిషి నిరంతర అన్వేషగా ఉండాలి. ఒక విజయం కోసం నువ్వు పదే 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 ప్రయత్నిస్తూ ఓడిపోతున్నావు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇక గెలుపు దగ్గరకు వచ్చింది అన్నప్పుడు ప్రయత్నాన్ని ఆపేస్తారు, పదే పదే ఓడిపోతారు. ఇక నెక్స్ట్ అటెంప్ట్లో గెలుపు తనదే, కానీ తను ఆపేస్తారు. పదే పదే ఓడిపోతున్నాము అంటే మనం ఇంకా పర్ఫెక్ట్గా తయారయ్యాము అనుకోవాలి, ఇంకా బాగా నేర్చుకుంటున్నాం, గెలుపుకి దగ్గరగా ఉన్నాము. చాలామంది చెప్తుంటాం, చాలామంది జీవితాలు మనకు నిరూపించాయి ఏంటి, ఓటమి అనేది గెలుపుకి సోపానము అని చెప్పేసి. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముందు మన మనస్సును చాలా చాలా పాజిటివ్గా ఉంచుకోవాలి. పాజిటివ్ మైండ్, పాజిటివ్గా ఉన్నంతసేపు మన మనసు నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నిర్మలమైనటువంటి మనస్సు దృఢంగా ఉంటుంది. మనస్సు దృఢంగా ఉండాలి అంటే దానికంటే ముందు అది తేలికపడాలి. తేలికపడాలి అంటే మనం చాలా విషయాలను విశ్లేషించుకొని ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. మనసును కంపుగా తయారు చేసుకోకుండా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంచుకోగలుగుతామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన లక్ష్యం మీద పెడతాము. ఇక్కడ లక్ష్యం ఏదైనా కావచ్చు. రోజువారీ దినచర్యలో ఈరోజు నేను పర్ఫెక్ట్గా గడపాలి, పర్ఫెక్ట్గా నా లైఫ్ ఎండ్ అవ్వాలి, ఈ రోజుకి నేను పర్ఫెక్ట్గా ఈ దినము అనేది, ఈ రోజు అనేది గడిచిపోవాలనేది కూడా ఒక లక్ష్యమే. సో కాబట్టి నిరంతరం మనతో మనం ఉంటూ మనకేం కావాలనేది అన్వేషించుకుంటూ నిరంతర ప్రయత్నమే మనిషిని నిలబెడుతుంది, అదృష్టం అనేది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా మనవంతు కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.